నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఈరోజు సుఖీభవలో వేసవిలోనూ స్వైన్ ఫ్లూ బెడద, మూత్రంలో మంట తగ్గాలంటే మోకీలు మార్పిడి, ఆధునిక మార్పులు, గొంతులో బొంగురు ఎంతకీ తగ్గడం లేదా, ఇంకా హెల్త్ టిప్. చలి సీజన్ వెళ్ళిపోయినా ఎండలు క్రమంగా ముదురుతున్నా స్వైన్ ఫ్లూ బెడద ఇంకా మనల్ని వదలడం లేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 2-3 స్వైన్ ఫ్లూ దాడికి చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో రాకాసి స్వైన్ ఫ్లూ వైరస్ని ఎలా ఎదుర్కోవాలి, మందులు, మాస్కులు, టీకాలతో స్వైన్ ఫ్లూని అడ్డుకోవచ్చా, స్వైన్ ఫ్లూ ఎప్పుడు ఎలా ప్రాణాంతకంగా మారుతుంది, స్వైన్ ఫ్లూ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గత 2-3 ఏళ్లుగా చలికాలంలో శీతల వాతావరణంలో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేయడం చూశాం. కానీ ఈ ఏడాది మాత్రం చల్లటి వాతావరణంతో నిమిత్తం లేకుండా స్వైన్ ఫ్లూ ప్రబలుతోంది. వేసవి మొదలై ఎండలు క్రమంగా ముదురుతోన్న మార్చి నెలలోనూ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అడపాదడపా స్వైన్ ఫ్లూ మరణాలు కనిపిస్తున్నాయి. వేడి వాతావరణంలోనూ స్వైన్ ఫ్లూ ప్రబలడానికి వెనుక వైరస్ తనకు తాను రూపాంతరం చెందడమే కారణమని చెబుతారు నిపుణులు. నిజానికి కాస్తంత జలుబు చేసి కాస్త ఒళ్లు వెచ్చబడగానే స్వైన్ ఫ్లూ అని భయపడాల్సిన పనిలేదు. జలుబు లక్షణాలు సాధారణంగా మెల్లగా మొదలై ఆపై తీవ్రంగా మారి 1-10 రోజుల్లో నెమ్మదిస్తాయి. అదే స్వైన్ ఫ్లూ అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా జలుబు చేస్తుంది. ఆపై 101 నుంచి 102 డిగ్రీలతో జ్వరం వచ్చేస్తుంది. గొంతు నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. స్వైన్ ఫ్లూ అనేది చాలామంది అనుకున్నట్టు ఇది ఓన్లీ వర్షాకాలంలోనో వింటర్లోనే వచ్చే వైరల్ ఇన్ఫెక్షనే కాదు. ఇది సమ్మర్లో కూడా కేసెస్ రికార్డ్ అవుతాయి. ఇది ముఖ్యంగా మనకు 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఎయిర్ వలన మనకు సంక్రమిస్తుంది. రెండోది ఇంజెక్షన్ వలన. ఇంజెక్షన్ అంటే డైరెక్ట్ ఇనాక్యులేట్ కావడం వలన. ఎయిర్ వలన ఈ స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపరల వలన ఎయిర్ నుండి వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. సాధారణ ఫ్లూకి స్వైన్ ఫ్లూకి లక్షణాలలో పెద్ద తేడా ఉండదు 1-2 రోజుల వరకు. అవి దగ్గు, జలుబు, హెడేక్, థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, ఆకలి మందగించడం అండ్ వీక్నెస్గా ఉండడం, కొంతమందిలో వామిటింగ్స్, విరోచనాలు రావడం కూడా ఉంటాయి. ఇవి సాధారణ లక్షణాలు. 2-3 రోజుల తర్వాత ఇవే లక్షణాలను మనం ఐడెంటిఫై చేయకుండా అట్నే కంటిన్యూ అయితే ఇవి మోర్ సీరియస్ ఫామ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సివియర్ హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్, దగ్గు కాస్త ఆయాసంలాగా మారడం. ఈ టైంలో కూడా సరిగా డిటెక్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే మోర్ సివియర్ డిసీజ్ అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి ఎంటర్ అయ్యి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కాస్త ARDS అండ్ ఆక్సిజన్ సప్లై, వెంటిలేటర్ దాకా దారి తీయవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, అదర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. స్వైన్ ఫ్లూ అనేది H1N1 అనే వైరస్ మూలంగా వస్తుంది. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ సోకిన వాళ్లు దగ్గినా, తుమ్మినా వైరస్ బయటకు వచ్చి గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీల్చినప్పుడు స్వైన్ ఫ్లూ వైరస్ ఇతరులకు సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పడిన చోట కూడా వైరస్ అంటుకుని ఉంటుంది. దాన్ని ముట్టుకున్న చేత్తో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకున్నా స్వైన్ ఫ్లూ వైరస్ ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్వైన్ ఫ్లూ సోకినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం మంచిది. నిజానికి స్వైన్ ఫ్లూ అనగానే కంగారు పడాల్సిన పని లేదు. కానీ కాస్త అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇది ఆరోగ్యవంతుల్ని ఏమీ చేయదు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మాత్రం కొద్దిగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఫస్ట్ క్లినికల్గా ఈ సిమ్టమ్స్ని బట్టి సస్పెక్ట్ చేస్తాం. 2-3 డేస్ తర్వాత హై గ్రేడ్ ఫీవర్ కంటిన్యూ అయ్యి రొటీన్ మెడిసిన్స్కి రెస్పాండ్ కాకుండా ఆయాసం వచ్చి వేరే విధంగా టర్న్ అవుతుంటే వీటిని స్పెసిఫిక్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్పెసిఫిక్ టెస్టులకు వచ్చేసరికి థ్రోట్ నుండి స్వాబ్ కలెక్ట్ చేసేసి లేదా నోస్ నుండి కానీ ఓరల్ క్యావిటీ నుండి కానీ సెక్రేషన్స్ తీసుకొని DNA టెస్ట్ చేస్తాం. PCR, రియల్ టైం PCR అంటుంది దీన్ని. పాలిమరేజ్ చైన్ రియాక్షను. దీనివలన స్వైన్ ఫ్లూని నిర్ధారించవచ్చు. ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ సులభం అవుతుంది. వీటిలో దగ్గు, జలుబుకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, బాడీ పెయిన్స్, ఫీవర్కి యాంటీపైరేటిక్స్, వామిటింగ్స్, మోషన్స్ అయితే వాటిని కూడా సిమ్టమాటిక్గా ట్రీట్ చేసుకుంటూ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి.
పేషెంట్ చాలా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ రెస్ట్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. దీంతో పాటు స్పెసిఫిక్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి యాంటీవైరల్ థెరపీ ఇస్తాము. యాంటీవైరల్లో ముఖ్యంగా ఒసెల్టామివిర్ అంటే టామిఫ్లూ లేదా ఫ్లూవీర్ అంటాము. ఇది వాళ్ళ యొక్క బాడీ తీరును బట్టి వాళ్ళ యొక్క వెయిట్ను బట్టి డోస్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 5 days నుండి 1 week వరకు కోర్స్ ఇస్తాము. స్వైన్ ఫ్లూలోనూ సాధారణ జ్వరం లక్షణాలే కనిపిస్తుంటాయి. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు కారణం, వీటికి తోడు దగ్గు, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా కావచ్చు. మామూలు ఫ్లూ లక్షణాలు కనబడితే పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ లక్షణాలు ముదురుతుంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే లక్షణాలు తీవ్రంగా ఉన్నా కూడా చికిత్స తీసుకోకపోతే స్వైన్ ఫ్లూ ముదిరి అది నిమోనియాకు దారితీస్తుంది. ఇక పరీక్షల్లో స్వైన్ ఫ్లూ అని నిర్ధారణ అయినప్పుడు వారం 10 రోజుల పాటు ఒసాల్టిమివిర్, రెలెన్జా, టామీఫ్లూ వంటి మందుల్ని పూర్తి కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ఈ మందుల్ని మధ్యలో మానకూడదు. స్వైన్ ఫ్లూ తగ్గే వరకు ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో ఉండడం మేలు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఇతర జబ్బులతో బాధపడేవాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు ఈ జాగ్రత్త మరీ అవసరం. ప్రివెన్షన్ చాలా తేలిక. కాఫ్, స్నీజింగ్ ఇవి చేసేటప్పుడు మనం మాస్కులు ధరించాలి. మాస్కులు కూడా త్రూఅవుట్ డే కంటిన్యూ చేయడం, ఒకటే మాస్కును 2-3 రోజులు వాడడం కాకుండా 6 గంటలకు ఒకసారి మాస్క్ చేంజ్ చేస్తూ ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లలో కానీ వెళ్ళినప్పుడు కానీ, క్రౌడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు కానీ, క్లోజ్డ్ రూమ్స్లలో ఉండేటప్పుడు వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. మరియు హ్యాండ్ వాష్ థరోగా చేసుకోవాలి. దీనివలన డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది కాకుండా వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు స్వైన్ ఫ్లూకి. వ్యాక్సిన్లలో ఫ్లూ షాట్ కానీ, ఫ్లూ వ్యాక్ అనే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయి మనకు. 5 నుండి 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే స్వైన్ ఫ్లూని మనం అరికట్టవచ్చు. స్వైన్ ఫ్లూ వైరస్ వాతావరణంలో బాగా విస్తరించి ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం అన్ని విధాలా మేలు. మాస్కుల సాయంతో 90% వరకు వైరస్ని మనం అడ్డుకోవచ్చు. బస్సులో వెళుతున్నప్పుడు, సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాలలో వైరస్ ఎక్కువగా విస్తరించి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మాస్కును ధరించాలి. ప్రస్తుతం స్వైన్ ఫ్లూకి 2 రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. టీకాల్ని తీసుకోవడం వల్ల స్వైన్ ఫ్లూ నుంచి చాలా వరకు రక్షణ దొరుకుతుంది. మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇవి మామూలు బాధలు కాదు. బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. నీళ్లు ఎంతగా తాగుతున్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గడం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. తరచుగా వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలను మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వేడకుండా వేధిస్తుంటాయి. యాంటీబయాటిక్స్ వంటివి వాడితే తగ్గినట్టే తగ్గి పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచి వెనుకకు. మల విసర్జన అనంతరం శుభ్రం చేసుకునేటప్పుడు పొరపాటున కూడా వెనుక నుంచి ముందుకు శుభ్రం చేసుకోవద్దు. ముందు నుంచే వెనుకకు శుభ్రం చేసుకోవాలి. నీరు బాగా తాగాలి. నీరు బాగా తాగుతూ ఎంత ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళుతుంటే మూత్ర వ్యవస్థలోని బ్యాక్టీరియా అంత త్వరగా బయటకు కొట్టుకుపోతుంది. కాబట్టి రోజూ 2-3 లీటర్లకు పైగానే నీరు తాగుతుండాలి. తరచూ విసర్జన. ప్రతి 2-3 గంటలకొకసారి విసర్జనకు వెళుతుండాలి. ఎక్కువసేపు బిగబట్టుకుని ఉండకూడదు. అలాగే సంభోగానంతరం తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. కాటన్ లోదుస్తులు. వదులుగా ఉండే కాటన్ లోదుస్తులే ధరించాలి. దీనివల్ల లోపలికి గాలి ఆడుతూ మూత్రమార్గ ప్రాంతం పొడిగా ఉంటుంది. బిగుతుగా ఉండే జీన్స్, నైలాన్ లోదుస్తులు వేసుకుంటే లోపల చెమట, తడి పెరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంటుంది. క్రాన్బెర్రీ జ్యూస్. రోజూ క్రాన్బెర్రీ జ్యూస్ తాగుతుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు. జ్యూస్ వద్దనుకుంటే ఎండిన క్రాన్బెర్రీ పండ్లు కూడా తినొచ్చు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించుకోవచ్చు. మోకాళ్ల నొప్పులతో జీవితం దుర్భరంగా మారినప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీని చేయించుకోవడం ద్వారా నొప్పి లేని నడకను తిరిగి సొంతం చేసుకోవచ్చు. అయితే ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడి సర్జరీలో ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. పెద్దగా కోతలు ఘాట్లు లేకుండా చాలా తక్కువ నొప్పి, తక్కువ కోతలతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ పద్ధతిలో సులువుగా సర్జరీ చేసేస్తున్నారు. ఇక కృత్రిమ కీళ్లలో కూడా ఎక్కువ కాలం మన్నే విధంగా చాలా రకాలే వచ్చాయి. మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మనం నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ని మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసి తర్వాత రోజు నుంచే నడిపించగలుగుతున్నాం. సో మోకాలు అరుగుదల ఒకసారి మొదలైన తర్వాత నెమ్మదిగా మనకి మధ్య దశలో తీసుకుంటే ఈ ఇందులో బ్లూగా ఉన్నదంతా నార్మల్ కార్టిలేజ్ అండి. సో ఒకసారి అరుగుదల మొదలైనప్పుడు స్లోగా ఆ పొర అనేది పోతుంది. ఆ పొర ఎప్పుడైతే అరుగుతుందో ఈ ఎర్రగా మనం చూసేది అరుగుదల అయ్యి ఎముక బయటకు వచ్చినట్టు అనమాట. కింద ఉన్న ఎముక బయటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కింద ఎముకతో పైన ఎముక రాపిడి మొదలవుతుందండి. ఈ రాపిడి మొదలైనప్పుడే పేషెంట్ మనకి నొప్పి అనేది మొదలవుతుంది. కూర్చొని కాలు చాపినా సరే మడిచినా సరే ఆ మోకాలు మూమెంట్కి కూడాను విపరీతమైన నొప్పి రావడం జరుగుతుందండి. సో ఈ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనకి ఖచ్చితంగా ఆపరేషన్ వల్ల లాభాలు ఉంటాయండి. ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్లోని మనము చూసినట్టయితే ఈ మోకాలు శస్త్రచికిత్స పద్ధతిలోని ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అయిన పద్ధతి అండి. అతి తక్కువ కోతతో, అంటే కోత తక్కువ ఉండడం వల్ల, మోడర్న్ ఇంప్లాంట్స్ వాడడం వల్ల పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువ టైం చేస్తామండి. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ చేసిన రోజే మనం పేషెంట్ నడిపించగలుగుతాం. 2 లేదా 3 రోజుల్లోనే పేషెంట్ని ఇంటికి పంపించగలుగుతాం. ఒకప్పుడు టైటానియం అని ఉండేవి, తర్వాత కోబాల్ట్, క్రోమియం అనేవి ఫేమస్ అయింది. బట్ ఇప్పుడు లేటెస్ట్గాను మనకి జిర్కోనియం, ఆక్సినియం ఇంప్లాంట్స్ వచ్చాయండి. ఆక్సిడైడ్ జిర్కోనియం వాడటం జరుగుతున్నది. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ మెటల్ ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి, అతి తక్కువ మందిలోని మెటల్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళలో వచ్చిన పేషెంట్స్ మాత్రం తీవ్రత ఉంటుంది ఈ మెటల్ ఎలర్జీ అన్నది. సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ ఆక్సినియం ఇంప్లాంట్స్ అనేది చాలా ఉపయోగకరమండి. నీ రీప్లేస్మెంట్ సర్జరీలోని కొత్త పద్ధతుల్లోని ఇంకా ఆధునికంగా వచ్చింది ఒక పద్ధతి మినిమల్లీ ఇన్వాజివ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. మినిమల్ ఇన్వాజివ్ అని అంటే అతి తక్కువ కోతతో అదే మోకాల ఆపరేషన్ చేయగలుగుతున్నాము. సో ఇంతకుముందు 5 నుంచి 6 ఇంచెస్ కోత ఉండేది మోకాల మార్పిడి ఆపరేషన్ దాన్ని ఇప్పుడు మనం 2 నుంచి 3 ఇంచెస్ కోత వరకు తగ్గించగలుగుతున్నాము. సో అతి తక్కువ కోతతోని కండరాల చీలిక ఎక్కువ లేకుండాను మనం కండరాల మధ్య నుంచే మనం ఆపరేషన్ చేయగలిగి ఇంప్లాంటేషన్ చేయగలుగుతున్నాము. దీనివల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. కొంచెం అరుగుదల ఉన్న పేషెంట్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అండి. అంటే మనము మోకాల్లోనే వేసే ఇంజెక్షన్స్. ఈ మోకాల్లో ఏదైతే గుజ్జు అయితే అరిగిపోతుందో దాని భాగంలోనే మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన గుజ్జుని మనము ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మోకాల్లో ఉండే గుజ్జు ఏ కాంపోజిషన్తో ఉంటుందో ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఈ మోకాల ఇంజెక్షన్స్ కూడా ఇంచుమించు ఒకే సమానమైన కాంపోజిషన్తో ఉన్న ఇంజెక్షన్స్ కూడా మనకి ఇప్పుడు లభ్యతలో ఉన్నాయి. సో ఈ ఇంజెక్షన్స్ని మొదటి దశలోని లేదా 2వ దశలో ఉన్న పేషెంట్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు నొప్పి అనేది రిలీఫ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లోని చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. జలుబు చేసినప్పుడు ముక్కు బిగుసుకుపోవడం ఒకటే కాదు, గొంతు బొంగురు పోయి మాట్లాడే తీరు కూడా మారుతూ ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమే. జలుబు తగ్గిపోగానే గొంతు, మాట తీరు మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రం గొంతు బొంగురు పోవడం అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. గొంతులో గరగరమనే అసౌకర్యం ఎంతకీ తగ్గదు. ఇలా గొంతు బొంగురు పోవడానికి వెనుక పొగ అలవాటు మొదలుకుని నోటిలో ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెప్తారు డాక్టర్లు. బొంగురు గొంతు వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బొంగురు గొంతు ఎందుకొస్తుంది? బొంగురు గొంతు సాధారణంగా రావడానికి కారణాలు ఏంటంటే ఆ వోకల్ కార్డులో ఎప్పుడన్నా వోకల్ కార్డు మూమెంట్స్ ఇచ్చేటప్పుడు అక్కడ గ్యాప్ రావటం అన్నమాట. మెయిన్గా ఏంటంటే మన స్వరపేటికలో 2 వోకల్ కార్డ్స్ ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు అవి వైబ్రేట్ అయ్యి అవి దగ్గరకు వస్తాయి అన్నమాట. అవి ఎయిర్ స్లోగా వచ్చేటట్టు చేస్తాయి. ఈ బొంగురు గొంతు వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వోకల్ కార్డ్స్ దగ్గరకు రాకుండా వోకల్ కార్డ్స్ మధ్య గ్యాప్ ఉంటుంది. రెండోది ఆ మ్యూకోజల్ వేవ్స్ కూడా సరిగా ఉండవు అనమాట. ఇరెగ్యులర్గా ఉంటాయి, లేదంటే ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఇంత ముందుతో పోలిస్తే ఈ బొంగురు గొంతు అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ బొంగురు గొంతు రావడానికి కారణాలు మనం చూస్తే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కటి ఉంటుందండి. సాధారణంగా పిల్లలు ఏంటంటే కొంచెం ఎక్కువ మాట్లాడటం వలన కొంచెం నీరు పట్టడం, లేదంటే ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొద్దిగా రావచ్చు. మిడిల్ ఏజ్కి వచ్చినట్టయితే ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నారు డ్యూ టు ప్రొఫెషనల్ రీజన్స్ నుంచి. దానివల్ల ఆ వోకల్ కార్డు గ్రోత్లు వచ్చేసి పాలిప్స్, నాడ్యూల్ లాంటివి ఈ బొంగురు గొంతు వస్తుందన్నమాట. ఈ మధ్యలో మనకి ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ వృద్ధాప్యంలో పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి ఆ వోకల్ కార్డు కొంచెం ష్రింక్ అయిపోయి మన జనరలైజ్డ్ స్కిన్ డీజనరేటివ్ కండిషన్ లానే
ఈ సల్కస్ ఓకాలిస్, ఎట్రోపిక్ ఓకల్ కార్డ్స్, ఎట్రోపిక్ ఓకాలిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కొల్లేజన్ టిష్యూస్ అవన్నీ ఫైబ్రోజ్ అయిపోయి అక్కడ డిప్స్లా రావటం, వైబ్రేటరీ మూమెంట్స్ లేకపోవటం, దానివల్ల ఓకల్ కార్డ్స్ నడి మధ్య మాట్లాడేటప్పుడు బొంగురు గొంతు రావటం జరుగుతుంది. వృద్ధాప్యంతో పాటు మజిల్ కూడా కొద్దిగా వీక్నెస్ ఉండటం వలన తొందరగా మాట్లాడినట్టయితే ఆ మజిల్స్ కోఆర్డినేట్ చేసుకోలేక పని చేయలేక, మనం ఎలా అయితే వయసులో ఉన్నప్పుడు ఎక్కువ బరువులు మోయటం కానీ, ఎక్కువ పని చేయటం కానీ, ఎక్కువ నడుస్తాం, వయసు పెరిగే కొన్ని మజిల్స్ వీక్ అయినట్టు ఈ మాట్లాడే మజిల్స్ కూడా వయసుతో పాటు కొంచెం వీక్ అయ్యి డీజనరేటివ్ కండిషన్స్ వల్ల ఈ బొంగురు గొంతు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బొంగురు గొంతుతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్ట్రోబోస్కోపీ వచ్చింది. స్ట్రోబోస్కోపీతో పాటు అన్నీ కంప్యూటరైజ్డ్ అయిపోయినాయి అన్నమాట. వైబ్రేటరీ మూమెంట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పరీక్ష చేయొచ్చు. ఈ స్ట్రోబోస్కోపీ వచ్చిన తర్వాత ఈ బొంగురు గొంతుని చాలా ఈజీగా మంచిగా డయాగ్నోజ్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుందన్నమాట. ఈ స్ట్రోబోస్కోపీ ఏంటంటే మనం ఫ్లాషెస్ ఆఫ్ లైట్ను పంపిస్తే ఆ ఓకల్ కార్డు మూమెంట్ అయ్యేటప్పుడు ఆ మూమెంట్ మ్యూకోజల్ వేవ్ ఎలా ఉంది చాలా డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. దాంతోపాటు ఎక్కడన్నా మ్యూకోజల్ వేవ్ కొంచెం లేకపోయినా తెలుస్తుంది. ఈ స్ట్రోబోస్కోపీ విధానం వచ్చిన తర్వాత బొంగురు గొంతుకి మనం డయాగ్నోస్ పెరిగింది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరిగినాయి, పేషెంట్లు కూడా చాలా వాటికి నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బొంగురు గొంతుకి ఇంకో కారణం ఏంటంటే ఓకల్ కార్డు పెరాలసిస్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే ఒక కార్డు పనిచేయదు. మెయిన్గా ఈ ఓకల్ కార్డు పెరాలసిస్ ఉండి దీన్ని స్ట్రోబోస్కోపీ విధానం ద్వారా చూసుకొని ఆ తర్వాత దాన్ని కంపల్సరీ సిటీ స్కాన్ చేయాలండి. ఈ సిటీ స్కాన్లు ఏంటంటే ఎస్పెషలీ మనం స్కల్ బేస్ అంటే ఆల్మోస్ట్ చెవి లెవెల్ కానుంచి ఛాతీ లంగ్స్ లెవెల్ దాకా మొత్తం చెక్ చేయాలన్నమాట. సో సిటీ స్కాన్ చేసుకొని వేరే ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఈ చెకప్లో మనకి లంగ్ ట్యూమర్స్ కూడా రేర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. బొంగురు గొంతుకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ స్ట్రోబోస్కోపీ వచ్చిన తర్వాత అంటే దానికి మనకి ఫైన్ డీటెయిల్ ప్రాబ్లమ్స్ తెలవటం మొదలుపెట్టిన తర్వాత దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మంచిగా మొదలైనాయండి. ఈ స్ట్రోబోస్కోపీ వచ్చిన తర్వాత మనకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ చాలా బాగా తెలుస్తున్నాయి. ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్లో ఎక్కడ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉంటే ఆ స్ట్రక్చర్ ఒకటికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మంచిగా వాయిస్ రికవరీ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే ఓకల్ కార్డు పెరాలసిస్. ఈ ఓకల్ కార్డు పెరాలసిస్లో సిటీ స్కాన్ చేసుకుని వేరే ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ స్పీచ్ థెరపీ ఇచ్చి చూస్తామండి. మంచిగా ఓకల్ కార్డుని స్ట్రెంథనింగ్ చేస్తాం, అదర్ సైడ్ కాంపెన్సేట్ అయ్యేటట్టు, ఆల్రెడీ ప్యాలరైజ్డ్ కార్డు కూడా నార్మల్ అయ్యేటట్టు ఒక 2 నెలలు 3 నెలలు చూస్తామండి. యూజువల్గా 100లో 99 మందికి ఇంప్రూవ్ అవుతుందండి. ఒక 3-4కి ఒకరికిద్దరికి ఇంప్రూవ్ కానట్టయితే వాళ్ళకి థైరోప్లాస్టీ విధానం ద్వారా అది చాలా సింపుల్ సర్జరీ అండి. ఈ థైరోప్లాస్టీ విధానం ద్వారా మనం ఆపరేషన్ చేసి ఓకల్ కార్డుని మీడియలైజ్ చేసి వాళ్ళకి వాయిస్ని చాలా మంచిగా చేయొచ్చండి. రెండోది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సల్కస్ ఓకాలిస్ అండి. ఈ సల్కస్ ఓకాలిస్ ఏంటంటే ఓకల్ కార్డులో ఉన్న ఎపిథీలియం కింద ఫైబ్రస్ టిష్యూ ల్యాక్ అయిపోయి అక్కడ కొంచెం ఫైబ్రోసైడ్స్ అవి ఇంక్రీజ్ అయిపోయి కొల్లాజన్ టిష్యూస్ తగ్గి లామినా పాప్రియా తగ్గిపోయి ఆ వైబ్రేటరీ మూమెంట్స్ ఉండవు అన్నమాట. ఇలాంటప్పుడు ఏంటంటే కొత్తగా రీసెంట్ టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయండి. హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని, కొత్తగా ఇప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇవి కూడా రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ బాగా సక్సెస్ అవుతున్నాయండి. ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇవేమవుతుందంటే మనం అక్కడ ఇంజెక్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్న సెల్స్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి రెసిడ్యువల్ సెల్స్ని మళ్ళీ అవి గ్రో అయ్యేట్ చేసి వైబ్రేషన్ పెంచుతాయి అన్నమాట. అదే ఓకల్ కార్డు నాడ్యూల్స్ పాలిప్స్ అనుకోండి, ఇది చాలా సింపుల్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వటం. మైక్రో లెరెంజియల్ సర్జరీ ద్వారా మనం మైక్రోస్కోప్తో చూసుకుంటా, ఎండోస్కోప్తో చూసుకుంటా ఆ పాలిప్ని కొంచెం తీసేసినట్టయితే మళ్ళీ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్లో అది రీఎపిథలైజ్ అయిపోయి వాయిస్ ఆల్మోస్ట్ నార్మల్గా వస్తుందండి. పిల్లల్లో బొంగురు గొంతు ఓకల్ నాడ్యూలు పాలిప్స్ వల్ల వచ్చినట్టయితే వాళ్ళని కొంచెం కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు స్పీచ్ థెరపీ ఇచ్చిన ఫాలో గారు ఎక్కువ మంది చిన్నగా మాట్లాడినా కూడా వాళ్ళు పెద్దగా అరవడం, ఏడవటం ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళలో మటుకు కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు కనుక కొంచెం మరీ పూర్తిగా పిల్లలు కూడా వాయిస్ నార్మల్ చేయని అవసరం లేదు. కొంచెం వాయిస్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే వాయిస్ క్వాలిటీ ఆఫ్ డిస్కషన్ని, క్వాలిటీ ఆఫ్ టాక్ని పిల్లల్లో కూడా ఇవి చాలా ఈజీగా నార్మల్ అయిపోతాయి అండి. గొంతు బొంగురు పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాయిస్ ప్రాబ్లం రాకుండా మనం చాలా వాటికి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇష్యూయే రాకుండా ఉంటుందండి. ఎస్పెషలీ ఏంటంటే మనం జాగ్రత్తగా మాట్లాడినట్టయితే స్లోగా నిదానంగా మాట్లాడతా. ఎస్పెషలీ ఈ స్పీకర్స్ సింగర్స్ వాళ్ళు 1-2 కోర్సులు ఈ మధ్యలో కొత్తగా వాళ్ళకి స్పీచ్ థెరపిస్టులు స్పెషల్ కోర్సులు ఇస్తున్నాడు. వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అలాంటిది. సో ఈ స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళు ఓవర్ యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా మనం ఈ స్పీచ్ థెరపీ ద్వారా అరికట్టవచ్చండి. ఎస్పెషలీ ఏంటంటే మనం ఎప్పుడు థ్రోట్ని ఓకల్ కార్డ్ని హైడ్రేట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. బేసిక్గా ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడతా, తక్కువ నీళ్ళు తీసుకుంటా, గొంతుని ఫ్రీక్వెంట్గా రఫ్ యూజ్ చేసినట్టయితే అనుకుంటా
ఆ విధంగా ఆ ఓకల్ కార్డు వాటి మీద స్ట్రెయిన్ అయిపోయి ఆ ఎపిథీలియల్ డ్యామేజ్ అయ్యి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఈ స్మోకింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్మోకింగ్ వల్ల ఎపిథీలియల్ డిస్ప్లేసియా, మెటాప్లేసియా, కార్సినోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం వీలైనంత పొల్యూటెంట్స్కి అవాయిడ్ చేసుకోవాలండి. ఈ పొల్యూటెంట్స్ స్మోకింగ్ని అవాయిడ్ చేసుకుంటా కొంచెం గొంతుని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ద అదర్ థింగ్ ఏంటంటే డిసీజ్ పరంగా చూసుకుంటే ఈ మధ్యలో జంక్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ కావటం వల్ల ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయండి. గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ ఇది ఇండైరెక్ట్గా ఓకల్ కార్డు మీద ప్రాబ్లం క్రియేట్ చేసి ఓకల్ కార్డు ఎపిథీలియల్ ఎడిమా, పాలిప్స్ ఇవన్నీ వచ్చేటట్టు చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అండి. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ కంట్రోల్ కావాలంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మెయిన్గా ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు తగ్గుతుంది కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నప్పుడు గుప్పెడు మెంతులకు కొద్దిగా మల్లెపూలను కలిపి మిశ్రమంగా నూరండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపైన తర్వాత కడిగేయండి. నిత్యం ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.